వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. యుద్ధం ఆగదు. మరోసారి భీకర యుద్ధం కొనసాగబోతోంది. అవును, ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ల మధ్య కనీ విని ఎరుగని రీతిలో యుద్ధాన్ని మనం చూడబోతున్నాం. ఎందుకంటే చర్చలు విఫలమయ్యాయి. చర్చలు జరగాల్సిన రీతిలో జరగలేదు. చర్చలు పూర్తిగా విఫలమయ్యాయి. ఇరాన్ షరతులను అమెరికా అంగీకరించలేదు. మొదట చర్చలంటూ పేచీ పెట్టిన అమెరికా తీరా చర్చల వరకు వచ్చి తమ వైఖరిని మరోసారి బయట పెట్టేసుకుంది. అన్నీ మాట్లాడుకుంటున్నారు, అన్నిటిపై అవగాహన కుదిరినట్టే కనిపిస్తోంది. కానీ డ్రాఫ్ట్ పేపర్ వర్క్ రాగానే అమెరికా పేచీ పెడుతోంది. ఇరాన్ షరతులకు తలొగ్గేదే లేదంటూ స్పష్టం చేసింది. యురేనియం నిల్వలు వేరే దేశానికి అప్పగించే ప్రసక్తే లేదని, హిజ్బుల్లాపై దాడులు జరపాలని, తమ అకౌంట్లు ఫ్రీజ్ చేసిన విధానాన్ని వెంటనే ఓపెన్ చేయాలని, తమ సార్వభౌమత్వానికి అంగీకారం తెలపాలని, తమపై శాశ్వతంగా దాడులు నిలిపేయాలని ఇరాన్ చేసిన షరతులకు అమెరికా ఒప్పుకోలేదు. మరోవైపు కుట్రపూరితంగా హర్ముజ్ జలసంధిలో యుద్ధ నౌకలను పంపించింది. ఈ పరిణామాల నేపథ్యంలో చర్చలు విఫలమయ్యాయి. మళ్ళీ చర్చలు జరుగుతాయా లేదా అన్న దానిపై క్లారిటీ లేదు. కానీ అమెరికా స్పష్టంగా ప్రకటించేసింది. జేడీ వాన్స్ స్పష్టంగా చెప్పేశారు, చర్చలు విఫలమైపోయాయి, తమ దేశానికి వెళ్ళిపోతున్నామని. అంటే ప్రపంచమంతా ఎంతో ఆశగా ఎదురు చూసిన ఈ చర్చల ఫలితాలపై నిరాశే దక్కింది. పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో జరిగిన ఈ చర్చల్లో అనుకున్న పురోగతి రవ్వంత కూడా కనిపించలేదు. ఇరాన్ షరతులకు అమెరికా అంగీకరించలేదు. ఇరాన్ కూడా ఎంత మాత్రం లొంగే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. దీంతో చర్చలు విఫలమైనట్టే. అమెరికా మరోవైపు భీకరమైన ప్రకటన చేస్తుంది. డొనాల్డ్ ట్రంప్ పిచ్చి ప్రకటనలు తెలుసు కదా, ఆయన మళ్ళీ రెచ్చిపోతున్నారు. ఇరాన్ను సర్వనాశనం చేస్తామని, హర్ముజ్ జలసంధిని పూర్తిగా అదుపులోకి తీసుకుంటామని ఆయన ప్రకటిస్తున్నారు. చూద్దాం మీరేం చేస్తారో అన్నట్టు ఇరాన్ కూడా ధీటుగా ప్రతిస్పందిస్తోంది. అంటే అర్థం ఏంటి? చర్చలు పూర్తిగా ఫెయిల్. మళ్ళీ యుద్ధాన్ని మనం చూడాల్సి వస్తుంది. ఇప్పటికే ఈ యుద్ధం వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటున్న ప్రపంచ దేశాలు మరిన్ని విపత్కర పరిస్థితులను ఎదుర్కోక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. చర్చలు ఎందుకు జరిగాయో, చర్చలను ఎందుకు విఫలం చేశారో అది అమెరికాకే తెలియాలి. కానీ ప్రపంచ దేశాలకు మాత్రం ఇది పూర్తిగా ఇబ్బందికరమైన పరిణామమే.